జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? ప్రభు కృపను బట్టి మీరు అందరూ కూడా ఈరోజు క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను, తలంచుతూ ఉన్నాను. ఆల్రెడీ మనం జూలై చివరి 31st వచ్చేసాం. ఈ నెలంతా కూడా దేవుడు మనల్ని కాపాడారు, రక్షించారు. అందును బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఆయన్ని మహిమపరుస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా త్రోసివేయని దేవుడు కదా. ఈ లోకమంతా నిన్ను అసహించుకుంటున్నా, నీ చుట్టుపక్కల వారు నిన్ను అసహించుకుంటున్నా, నీ కన్న బిడ్డలే నిన్ను అసహించుకుంటున్నా, నీ భర్త లేదా నీ భార్య నీ అందం పోయిందనో, నువ్వు చూడ్డానికి బాగోలేవు అని చెప్పి నిన్ను దూరం పెడుతున్నా, నా యేసయ్య నిన్ను అసహించుకోడు. ఆయనకి నువ్వెప్పుడు కూడా ఆయన బిడ్డవే. ముదిమి వచ్చే వరకు ఆయన నిన్ను ఎత్తుకొని ముద్దాడుతాడు. ప్రైజ్ లార్డ్. అటువంటి దేవుడు ఈరోజు నేను త్రోసివేయడు అనే విషయం నీకు తెలుసా? ఈరోజు బహుశా మనుషులందరూ తోసేశారు, నాకెందుకు ఇంక ఈ లైఫ్, నేను చనిపోతాను, నాకు ఇంకెవరు అక్కర్లేదు, నా జీవితం ఇంకా మారదు అనే నిరాశలో నువ్వు ఉంటే దేవుడు చెప్తూ ఉన్నాడు ఈరోజు ఈ మాటల ద్వారా. ఒకసారి బైబిల్ గ్రంథంలో మార్కు సువార్తలోకి మనం వస్తే, మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనము. మార్క్ చాప్టర్ 1:41. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని వానితో చెప్పాను. ఈ మాటలు ఎవరి గురించి చెప్పబడ్డాయండి అంటే, ఒక కుష్ఠరోగిని గురించి చెప్పబడ్డాయి. కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చి మోకాళ్ళేసి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి, నీకు ఇష్టమైతే నాకు స్వస్థత ఇవ్వు అనే మాటను మాట్లాడాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడట? కనికరపడ్డాడా, కోప్పడ్డాడా? చెప్పండి. కనికరపడ్డాడట. ఒకసారి మనం ఆ రోజుల్లోకి వెళ్ళగలిగితే, అప్పుడున్న పరిస్థితుల్లోకి వెళ్ళగలిగితే, ఈ రోజుల్లాగా లేవండి. ఆ రోజులు చాలా భయంకరంగా, డిస్క్రిమినేషన్ అనేది ఎక్కువగా ఉండేది. అంటే ఒక వ్యక్తికి ఒక అనారోగ్యం వచ్చినా, ఒక కుష్ఠరోగం వచ్చినా, ఒక నెలసరి వచ్చినా ఏం చేసేవాళ్ళంటే దూరం పెట్టేవాళ్ళు మనుషులకి. వారు ఊరవతల నివసించాలి, ఎవరిని తాకకూడదు, ఎవరిని ముట్టకూడదు, అసలు వాళ్ళు నాట్ అలౌడ్ టు ఇన్ హోమ్, లేదా ఆ గృహంలోకి ఎంటర్ అవ్వకూడదు. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ మధ్య ఆ వ్యక్తి జీవిస్తున్నాడు. ఎంతో మంది దగ్గరికి వెళ్ళి బహుశా అయ్యా అన్నం పెట్టండి అని అంటే, నువ్వు కుష్ఠోడివి, నా దగ్గర ఉండొద్దు, వెళ్ళిపో అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది దగ్గరికి అయ్యా కొంచెం దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వు అంటే వాటర్ ఇవ్వడానికి కూడా సంకోచించే వాళ్ళు ఉన్నారు, అసహించుకున్న వాళ్ళు ఉన్నారు. మేబీ నేను అనుకుంటాను, తన సొంత ఇంటి వాళ్ళే, తన తోబుట్టువులు కావచ్చు, తన పిల్లలో తన భార్య కావచ్చు, ఈ కుష్ఠుడు మా దగ్గర ఉండడానికి వీల్లేదు, నేను చూడలేము అని చెప్పి వెళ్ళగొట్టిన పరిస్థితులు కూడా ఉండొచ్చు. అందును బట్టి ఆ మనసుతో, అటువంటి ఆలోచనతో యేసయ్య దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతూ ఉన్నాడు. ఏంటి? ఈసారి అడిగేది అన్నం కాదు, ఈసారి అడిగేది దాహానికి నీళ్లు కాదు, ఈసారి అడిగేది మరేంటో కాదు. ఈసారి ఏం అడుగుతూ ఉన్నాడంటే స్వస్థత అడుగుతున్నాడు. మరి అలాంటిది దేవుడు యేసయ్య స్వస్థత ఇస్తాడు అని ఎలా అనుకుంటాడు? చిన్న చిన్నవే మనుషులు చేయలేకపోయారు, చిన్న చిన్న వాటర్ ఇవ్వలేకపోయారు, అన్నమే పెట్టలేకపోయారు, కనీసం ఒక షెల్టర్ ఇవ్వలేకపోయారు. అలాంటిది మరి యేసయ్య ఇస్తాడా అనుకున్నాడో, ఏమనుకున్నాడో, నీకు ఇష్టమైతే అనే ఒక మాటను వాడాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు నీవు కూడా వాడుతున్నావేమో, నీకు ఇష్టమైతే ప్రభువా నాకు ఇది ఇవ్వను. ఎస్, దేవునికి ఇష్టమే. నీ జీవితం బాగుపడడం దేవునికి ఇష్టమే, నీ బ్రతుకు బాగుపడడం దేవునికి ఇష్టమే, నీ కుటుంబంలో సమాధానం ఉండడం దేవునికి ఇష్టమే, నీకు మంచి ఆరోగ్యం పొందుకోవడం దేవునికి ఇష్టమే. మనుషులకు ఇష్టం లేదని దేవునికి ఇష్టం లేదు అని నువ్వు అనుకోవద్దమ్మా. ఎస్, దేవుడికి ఇష్టమే. ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. దేవుడు ముట్టి మరీ స్వస్థపరిచాడట. ప్రైజ్ లార్డ్. దేవుని దగ్గరికి వచ్చి నిన్ను ముట్టి మరీ నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. విశ్వాసంతో ఉండు. దేవుడు నిన్ను ద్వేషించట్లేదు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడి ఎడల, దేవుడి సన్నిధిలో కన్నీరు గారు నీ ప్రార్థన మనవులన్నిటికీ జవాబు వస్తుంది. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రియమైన వారలారా, ఈ వాక్యాన్ని షేర్ చేయండి, మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. మీరు కూడా వాక్యంలో పాలిభాగస్తులు అవ్వండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఇంతవరకు వాక్యం విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయములో ఫలింప చేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తం ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు.
ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభా. అయా మరి తండ్రి, ఈ యొక్క జూలై మాసం అంతా కూడా మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచారు, క్షేమాన్ని మాకు అనుగ్రహించారయ్యా. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టతరమైన పరిస్థితులు, వాటన్నిటిలో నుండి ప్రభా మీరు మమ్మల్ని మీ యొక్క కాపుదలలో మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. అయా మీ యొక్క కరుణ, మీ కటాక్షము, మీ యొక్క దీవెన, ఆశీర్వాదం మా పైన ఉంచినందుకు వందనములు. అయా ఈ రోజునంతటిని బిడ్డలను మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. మీ కృపాహస్తము ప్రతి బిడ్డ పైన ఉండులాగున సహాయము దయచేయండి. బిడ్డలు చేస్తున్న పని పాటుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. అయా మరి తండ్రి, వారు ఈ రోజును తలపెడుతున్న ప్రతి ఒక్క పనిని అయా తండ్రి మీకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా సహాయము దయచేయండి అయ్యా. అయా మరి తండ్రి, హాస్పిటల్కి వెళ్తున్నటువంటి బిడ్డలు రిపోర్ట్స్ విషయంలో తండ్రి మీరు తండ్రి అద్భుతాన్ని జరిగించండి. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడవయ్యా. ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. మరి తండ్రి వచ్చినటువంటి ఆ యొక్క వ్యాధి బాధలు, బలహీనతలు అన్నిటిని యేసు నామములో లయపరచండి నా ప్రభ. అయా మరి తండ్రి, మానసికంగా కృంగిపోతున్న బిడ్డలు ప్రభ, అవమానింపబడుతున్న బిడ్డలు, నిందింపబడుతున్న బిడ్డలు ప్రభ, అయా మీ నామమును బట్టి ఎందరైతే బిడ్డలు దూషించబడుతున్నారో, ద్వేషించబడుతున్నారో అయా మరి తండ్రి వారిని మీరు ఘనపరుస్తురమ్మని వేడుకుంటున్నాము తండ్రి. మరి ఉద్యోగాల నిమిత్తము ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి నా ప్రభ. మంచి ఉద్యోగం, ఉన్నతమైన ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహిస్తురమ్మని వేడుకుంటున్నామయ్యా. ప్రమోషన్ విషయంలో సహాయము చేయండి, ట్రాన్స్ఫర్ విషయంలో సహాయము చేయండి అయా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, అదే విధంగా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు ప్రభ, అయా మరి దేనినైతే పోగొట్టుకున్నారో తిరిగి ప్రభ దానినే తండ్రి పొందుకోవడానికి సహాయము దయచేయండి తండ్రి. అయా వ్యాపారాలను విస్తరింప చేయండి ప్రభా. అదే విధంగా నా తండ్రి, చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి అయ్యా. అయా యవన బిడ్డలు తండ్రి, యవన వయసులో వారి యొక్క తండ్రి తలంపులు చెడిపోతున్నాయి ప్రభా. ముఖ్యంగా మొబైల్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయి ప్రభా నా తండ్రి అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారయ్యా. వారికి తండ్రి మీరే తండ్రి తెలివిని, జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని ప్రసాదించండి అయ్యా. ముఖ్యంగా చెడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి. ఆ మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ ఎడిక్షన్, మొబైల్ ఎడిక్షన్ అయ్యా, గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. ఆన్లైన్ బెట్టింగ్లని జీవితాన్ని పతనం చేసుకున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. అయా మీరే సహాయం చేయండి ప్రభా. అయా మరి తండ్రి, వృద్ధులను మీరు కాచి కాపాడండి అయ్యా. లేవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో, చూపులేని స్థితిలో బిడ్డలు ఉంటున్నారు ప్రభా. అయా వారికి కావలసిన శక్తిని, బలాన్ని మీరు దయచేయండి ప్రభా. అనాథలను ఆదరించండి అయ్యా, అభాగ్యులను ఆదుకోనండి ప్రభా. అయా మరి తండ్రి, అయా ఏ పనులైతే బిడ్డలు ఈ రోజున ప్రారంభిస్తున్నారో ఆ పనులన్నిటిలో ప్రభా వారికి సక్సెస్ ని దయచేయండి అయా. వారికి తండ్రి ఈ రోజు అంతటిని దీవెనకరంగా మార్చండి నా ప్రభా. గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. దైవజనులు దీవించండి, సువార్థికులను దీవించండి, మిషనరీస్ ని దీవించండి అయ్యా. అయా మా భారతదేశాన్ని, అధికారులను తండ్రి, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను అయా మీరు కాచి కాపాడండి. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలు ప్రభా, నడుచుకుంటూ వెళ్తున్న బిడ్డలు, వాహనాల మీద వెళ్తున్న బిడ్డలు మరి తండ్రి ప్రతి బిడ్డకు మీ కాపుదల దయచేయండి ప్రభా. ఏ అపాయముల యొద్దకు రాదు, ఏ తెగులుని గుడారము సమీపించదంటున్నావు కదా తండ్రి. అట్టి రీతిగా మీ కాపుదల ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అయా మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో ప్రతి బిడ్డను నింపి మీ నామ మహిమార్థమై తండ్రి వారిని వాడుకోమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచుడుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.